ఇష్టమైన వంటకం గురించి ఆలోచన వచ్చిన వెంటనే నోరూరుతుంది. దీన్నే లాలాజలం, ఉమ్మి అని పిలుస్తుంటాం. దీని గురించి పెద్దగా ఆలోచించం, దాన్ని పట్టించుకోం. కానీ ఆరోగ్యం విషయంలో దాని పాత్ర ఎంతో కీలకం. ముఖ్యంగా పరగడుపున వచ్చే లాలాజలంలో యాంటీబయోటిక్ లక్షణాలతో పాటు కాల్షియం, గ్లూకోజ్, సోడియం, ఫాస్ఫేట్, పొటాషియం వంటి మూలకాలు ఉంటాయి. ఇవి యాంటీబయోటిక్స్ గా పనిచేయడం ద్వారా దంతాల ఇన్ఫెక్షన్ ని దూరం చేసి అవి కుళ్ళిపోకుండా రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇంకా మనం తీసుకున్న ఆహార జీర్ణక్రియ కూడా నోటిలోనే మొదలవుతుంది. ఆహార పదార్థాలను ఎంత గట్టిగా నమిలితే అంత ఎక్కువగా లాలాజలం పుట్టుకొస్తుంది. ఇది ఆహారాన్ని తడిగా, ముద్దగా చేసి మింగటానికి అనువుగా మారుస్తుంది. అందుకే తరచూ వైద్యులు ఆహారాన్ని పూర్తిగా నమిలిన తర్వాతే మింగాలని, అదే జీర్ణక్రియకు మంచిదని సూచిస్తుంటారు. లాలాజలాల్ని స్రవించే లాలాజలాల గ్రంథులు బుగ్గల లోపల, నాలుక కింద, పళ్లకు సమీపంలో ఉంటాయి. ఆరోగ్యవంతమైన వ్యక్తిలో రోజుకు సుమారు 1 లీటర్ నుంచి 2 లీటర్ల లాలాజలం ఉత్పత్తి అవుతుంది. లాలాజలంలో అధిక మొత్తం నీరే ఉన్నా 1000కి పైగా వేరువేరు రకాల ప్రోటీన్లు, మినరల్స్ వంటివి కూడా ఉంటాయి. ఇవి దంత సమస్యలను, నోటి సమస్యలను నివారించడంతో పాటు సూక్ష్మక్రిములను అడ్డుకునే యాంటీబాడీలుగా పనిచేస్తాయి. ఇంకా లాలాజలంలో ఉండే టైలిన్ అనే ఎంజైమ్ కడుపు సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో ఉపయోగపడుతుంది. అందుకోసం ఉదయాన్నే నిద్రలేచి రోజు 1 గ్లాసు నీరు తాగితే చాలు. నోటిలోని ఆ లాలాజలం నీటితో పాటు కడుపులోకి వెళ్తుంది. అందుకే ఉదయాన్నే లేచి 1 గ్లాస్ నీళ్లు తాగాలని మన పెద్దలు తరచూ చెబుతుంటారు. అంతేకాదు, రోజువారీ జీవితంలో పెదాలు, నాలుక, దంతాలు ఓ క్రమ పద్ధతిలో కదలడం కూడా నోటిలోని లాలాజలం మీదనే ఆధారపడి ఉంటుంది. అందుకే నోరు ఆరిపోయినప్పుడు మాట్లాడడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. వంట్లో నీటి శాతం తగ్గినా, ఒత్తిడికి గురైన తాత్కాలికంగా నోటిలో లాలాజలం ఉత్పత్తి కాక ఆరిపోతుంది. అయితే లాలాజలం వల్ల కంటి చూపు కూడా మెరుగవుతుందని కొందరు చెబుతుంటారు. దీనిపై ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేకున్నా లాలాజలాన్ని కంటిపై అప్లై చేస్తే చాలని కొందరి నమ్మకం. ఏది ఏమైనప్పటికీ దేనికి పనికిరాదని ఊసేసే లాలాజలం ఆరోగ్యానికి మంచిదే.